హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంట? యేసు ప్రభు ఏమైనా చేయగల దేవుడు అంట. ఎవరంట? ఏదైనా చేయగల దేవుడు అంట. ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఏదీ లేదంట. ఏమైనా చేయగల దేవుడు అంట. పడిపోయిన వాళ్ళని లేవనెత్తే దేవుడు అంట. కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తే దేవుడు అంట. చెడిపోయిన వారిని మళ్ళీ స్థిరపరిచే దేవుడు అంట. అవమానాలు పాలైన వారిని మళ్ళీ ఘనతను మహిమను గౌరవాన్ని తెచ్చే దేవుడు అంట. అలాంటి దేవుడు అంట. ఆయన ఆజ్ఞ లేకపోతే సాతానుకు కూడా అవకాశం లేదంట తన బిడ్డల దగ్గరికి రావడానికి. మన దేవుడు ఏమైనా చేయగల దేవుడు. హల్లెలూయా. నమ్ముకున్న దేవుడు కథ మొత్తం మార్చేయగల దేవుడు. హల్లెలూయా. ఏమైనా చేయగల దేవుడు, కథ మొత్తం మార్చేయగల దేవుడు యేసయ్య. హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వారు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? వెరీ గుడ్. చెప్పలేడు రత్నమ్మ కోసం. వాక్యం జరిగి 2-3 వారాలైనా సరే ఇంకా గుర్తుపెట్టుకోండి. కొన్ని పరిస్థితుల వల్ల ఒక 2-3 వారాలు అసలు కుటుంబ ప్రార్థనలే జరగల. ఆ 2 వారాలు కుటుంబ ప్రార్థన జరగకపోవడం వల్ల అందరి కుటుంబాలు తారుమారైపోయినాయి. అందుకే కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ప్రతి వారం ప్రతిరోజు జరగాలని చెప్పేది. ఏ వారం కుటుంబ ప్రార్థన జరగకపోతే ఆ వారం ఆ కుటుంబాలన్నీ తారుమారైపోతాయి, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అయితే కుటుంబ ప్రార్థన జరిగి 2 వారాలు అయిపోయింది కాబట్టి మీకు గుర్తుండకపోవచ్చు, కానీ రత్నమ్మక్క గుర్తుపెట్టుకుంది. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 20వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. 20వ అధ్యాయంలో మీరు ఏమి విన్నారు వాక్యం చివరిసారిగా? ఏమైనా గుర్తుందా? అది చెప్పిందే ఎక్కువ. 25 చెప్పిందే గుర్తుండే అడగదంటే ఇంకేం చెప్తారు? సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో మీరు ఉన్న వాక్యం అంశం ఏంటంటే, నీవు చేసే పనికి దేవుడిచ్చే ప్రతిఫలం దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. మనం ప్రతి పని చేస్తాం ఏదో ఆశించి. చదువుకునేవాళ్ళైతే చదువుకునేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళైతే ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారం, కూలి పోయేవాళ్ళైతే కూలి పని. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశించే వారు తమ జీవితాన్ని బట్టి ఆ పని చేస్తారు. అయితే దేవుడు ఆ పని మనం చేసినప్పుడు దేవుడు మనం చేసిన పనికి ఇచ్చే ప్రతిఫలం, లాభం దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశం గురించి ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే, చాలా రోజులు కాబట్టి మర్చిపోయి ఉంటారు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి మళ్ళా తెలుసుకోండి. సరేనా? దేవుడు మనం చేసే పనికి ఇచ్చే ప్రతిఫలం దేని మీద ఆధారపడి ఉంటుంది అనే దాని గురించి దేవుడు ఆ రోజు చక్కగా మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం చదువుమా. నాకు ఇష్టం వచ్చి నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కదా, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా, నేను మంచివాడనైనందుకు నీ కడుపు మంటగా ఉందా. అక్కడ సందర్భం ఏంటంటే, ఒక ఆయన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట పని చేయడానికి కూలీల కోసం వెళ్ళాడు. కూలీల కోసం వెళ్తే ఆ వీధిలోకి వెళ్తే ఒక ఆయన 6 గంటల దగ్గర నిలబడుకున్నాడు. ఉదయం 6 గంటల సమయంలో నిలబడుకుంటే, ఏమయ్యా కూలికి వస్తావంటే ఎంత ఇస్తావంటే 500 ఇస్తా అంటే, సరే వస్తా అని చెప్పేసి 6 గంటలకి అతను వస్తాడు కూలికి ఆ ద్రాక్ష తోటలోకి. తర్వాత మళ్ళీ 9 గంటలకి ఆ యజమానుడు ద్రాక్ష తోట ఆ ఓనరు మరలా వెళ్తాడు. మరలా వెళ్తే ఆ వీధిలో కొందరు నిలబడుకో ఉంటారు. ఏమయ్యా మీరు ఇక్కడ ఖాళీగా ఉండరు, ఏం ఖాళీగా ఉండాలంటే మాకేం పని చేయడానికి అని చెప్తే, సరే నా తోటలో పని ఉంది మీరు రండి, నాకు నచ్చినట్లు మీకు కూలి ఇస్తా అని చెప్తారు. సరే అని 9 గంటలు వాళ్ళు కూడా ఆ తోటలోకి కూలికి పనికి వస్తారు. తర్వాత మరలా ఆయన 1 గంటకి 3 గంటలకు పోతే అక్కడ కొంతమంది నిలబడుకుంటారు.
వాళ్ళని చూసి ఏమయ్యా మీరు పొద్దున్న నుంచి ఖాళీగా ఉన్నారు, ఏం మీ సంగతి అంటే, మేము ఖాళీగా ఉన్న మాట నిజమే, మాకు ఊరు పని చూపించలేదు కాబట్టి మేము ఖాళీగా ఉన్నామంటే, సరే నాకు ద్రాక్ష తోట ఉంది, ఆ తోటలో పోయి పని చేయండి, మీకు కూడా నేను కూలి డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. తర్వాత 5 గంటలకు ఆయన మరలా పోతే అక్కడ కొంతమంది నిలబడుకుంటారు. ఆ వీధిలో పోయి ఏమయ్యా మీరు రోజంతా ఇక్కడ ఖాళీగా ఉండకపోతే ఏదైనా పని చేయొచ్చు కదంటే, అయ్యా మమ్మల్ని ఎవరిని కూలికి పెట్టుకోలేదయ్యా, మమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేదయ్యా అని చెప్తాడు. సరే అయితే మీరు వచ్చి నా పొలంలో పని చేయండి, ద్రాక్ష తోటలో, నేను మీకు కూలి డబ్బులు ఇస్తానని చెప్తారు. తర్వాత వీళ్ళందరూ వస్తారు, పని చేస్తారు. 6 గంటలు అవుతుంది. 6 గంటల అయిన తర్వాత ఇంక కూలి డబ్బులు ఇచ్చేయాలి కదా. పొద్దున్నే ఉదయం 6 గంటలకు వచ్చిన వాడికి ఎంత ఇచ్చినాడో, సాయంత్రం 5 గంటలకు వచ్చినాడు కూడా అంతే కూలి ఇచ్చినాడు. ఉదయం 6 గంటలకి వచ్చినవాడికి సపోజ్ 500 కూలి ఇచ్చింటే, సాయంత్రము 5 గంటలకు వచ్చినాడు కదా, వాడు కూడా ఎంత ఇచ్చినాడు యజమానుడు? 500 ఇచ్చినాడు. ఇది చూసి ఆ మొట్టమొదటి వ్యక్తి 6 గంటలకు వచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆడు కోపపడి సనుక్కొని ఆ ద్రాక్ష తోట ఓనర్తో చెప్తున్నాడు, ఏమయ్యా పొద్దున్నుంచి నేను 6 గంటల నుంచి నీ తోటలో పని చేశాను కదా, ఈడు 1 గంట ముందు వచ్చినాడు, 5 గంటలకు వచ్చినాడు, సాయంత్రం 5 గంటలకు వచ్చినాడు, నాకు 500 ఇస్తేవి, ఆడు కూడా లాస్ట్లో వచ్చిన వాడికి కూడా 500 ఇస్తేవి, ఇది ఏమన్నా న్యాయమా అంటే, ఆ యజమాడు ఏం చెప్తాడంటే, ఆ తోట ఓనరు, ఏమయ్యా నీకు పొద్దున్న నీ దగ్గరికి వచ్చినప్పుడు కూలికి ఎంతకు పిలిచినాను నిన్ను అన్నాడు. 500 పిలిచినాను అన్నాడు. మరి నీకు ఇప్పుడు ఎంత ఇచ్చినా అన్నాడు. 500 ఇచ్చినాను అన్నాడు. నీకు నేను ఏదైతే చెప్పినానో అంత డబ్బులు నీకు ఇచ్చేసిన, నీ కూలి డబ్బులు. వాడికి ఎంత ఇవ్వాలనేది నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నేను అలాగనే ఇచ్చుకుంటా. నా డబ్బులు, నా సొంత డబ్బులు, నేను వాడికి 500 ఇచ్చుకుంటానో, 100 రూపాయలు ఇచ్చుకుంటానో, 1000 రూపాయలు ఇచ్చుకుంటే నీకెందుకు? నీ డబ్బులు నీకు ఇచ్చినాను కదా, నేను వాడికి 500 ఇచ్చిన, ఏదో నా మంచితనం చేత వాడు వచ్చినాడని చెప్పేసి 500 ఇచ్చిన. నేను మంచి చేసినందుకు నీకు కడుపు మంటగా ఉందా దీన్ని చూసి? నేను వానికి 500 ఇచ్చినందుకు నీకు మంటగా ఉందా? నీకు ఇచ్చినట్లు 500 వాడికి కూడా ఇచ్చినాను కదా, నేను వాడికి మంచిగా చేసినాను కదా, మేలే చేసినాను కదా, ఈ మంచిని చూసి నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పేసి ఆ యజమానుడు ఆ వ్యక్తితో అంటాడు. అది జరిగిన సందర్భం. హల్లెలూయా, అది జరిగింది. సో ఈరోజు ఈ సందర్భం నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను చదువుతాను 20వ అధ్యాయం 15వ వచనం, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా? అంశం అదే, నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా, అదే అంశం. ఈ రోజుల్లో ఈ కాలంలో చాలామందికి మంచి వాళ్ళని చూస్తే కడుపు మంట, కోపం, సనుక్కుంటారు, గొనుక్కుంటారు. ఒక మంచి వ్యక్తిని చూస్తే అనేక మందికి కడుపు మండిపోతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట ఈ మంచి పనులు చేసే వాళ్ళని చూస్తే. ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేయరు, వాళ్ళని చెడ్డ పనులే చేస్తారు కాబట్టి. ఈ మంచి పనులు చేసే వాళ్ళని చూస్తే చాలామందికి కడుపు మంట అంటారు. సో దేవుడు ఈరోజు ఆ అంశం నుంచే ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఏదంటే, మంచి వాళ్ళని చూస్తే నీకు కడుపు మంటగా ఉందా? ఏంటి? మంచి వాళ్ళని చూస్తే నీకు కడుపు మంటగా ఉందా అనేది అంశం. సో బైబిల్లో కొన్ని విషయాలు చూపిస్తా. వాళ్ళు ఏదో మంచి చేశారంట, వాళ్ళు ఏదో మంచి చేస్తే ఇతరులకు కడుపు మండిందంట, అంటే కోపం వచ్చిందంట, ఆవేశం వచ్చిందంట, ఉక్రోషం వచ్చిందంట. అసలు వీళ్ళు చేసిన మంచి ఏంది, వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలా, ఒకవేళ ఈ లక్షణం మనకేమైనా ఉందా, మంచి చేస్తే మనం కూడా ఏమైనా కడుపు మండుతుందా, మనకు కూడా కోపం వస్తుందా, మనకు కూడా కడుపు మంటగా ఉందా, ఏ విషయాల్లో అన్నా ఇప్పుడు చెప్పబోయే విషయాల్లో మనకు కూడా ఆ విషయాలు ఏమన్నా మనకు కూడా కడుపు మంటగా ఉందా ఆ మంచి చెప్పినప్పుడు అని మనల్ని మనం పరీక్షించుకొని మనం సరి చేసుకోవాలి. బైబిల్లో ఒక 3-4 సంఘటనలు చూపిస్తా. ఆ సంఘటనల నుంచి మనం ఆత్మీయ జీవితంలో ఏం నేర్చుకోవాలా అనేది చూద్దాం. మొట్టమొదటిది అంశం ఏంటి? మంచి వాళ్ళు అయినందుకు కడుపు మంటగా ఉందా? అంటే చెప్పండి, నోరు తెలిసి. లేదంటే మంచి వాళ్ళని చూస్తే కడుపు మంటగా ఉందా? చెప్పండి.
ఏంది? మంచి వాళ్ళని చూస్తే కడుపు మంటగా ఉందా? ఎవరికే? మీకే. వాళ్ళకి వీళ్ళకి చెప్పట్లేదు దేవుడు, నాకు మీకే చెప్తున్నాడు. యేసుప్రభుడు ఏం చెప్తున్నాడు మన అందరితో? ఏమైనా మంచి వాళ్ళని చూస్తే మీకు కడుపు మంటగా ఉందా అనేది దేవుడు చెప్తున్నాడు. మరి ఆ మంచి ఏంది, ఆ కడుపు మంట ఏంది అనేది ఇప్పుడు చూస్తున్నాం. సరే, మొట్టమొదటి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు వినండి జాగ్రత్తగా. చాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 14 వరకు నేను చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 14 వరకు. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో, నీ చెయ్యి చాపమనెను. వాడి చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, చర్చిలోకి వెళ్ళారు అన్నమాట. ఎక్కడికి? చర్చిలోకి. యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి చర్చిలోనికి వెళ్ళారు. ఆ చర్చిలో ఊచ చేయగల వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఊచ చేయండి అంటే ఏంటంటే చెయ్యి పని చేయదన్నమాట. పెరాలసిస్ అనుకోండి, పక్షవాతం వస్తే ఎలాగైతే చెయ్యి పని చేయదో అట్లా ఒక వ్యక్తి చాలా కాలం నుంచి చెయ్యి అసలు కదల్చకుండా పని చేయకుండా స్థితిలో ఉన్నాడు. అక్కడ ఉండే ఇతరులు, అన్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు మీద నేరం మోపాలని, ప్రభువా బోధకుడా, విశ్రాంతి దినం రోజున మేలు చేయుట ధర్మమా, స్వస్థపరచొచ్చా అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మయ్యా, మీలో ఎవరికైనా ఆవు గొర్రె ఉంటే అది ఒకవేళ గుంతలో పడిపోయి ఉంటే, అది విశ్రాంతి దినము, ఆ రోజు మేలు చేయకూడదు, ఆ రోజు ఏ పని చేయకూడదు అని ఆ గుంతలో పడిపోయిన ఆవును గొర్రెను నువ్వు బయటకు తీసుకోకుండా అట్లాగా ఉంటావా? ఉండవు కదా. గుంతలో పడితే ఖచ్చితంగా బయటికి తీస్తావా కదా. అలాగే విశ్రాంతి దినమున మేలు చేయుట మంచిదే అని చెప్పి ఆ ఊచ చెయ్యి అంటే చెయ్యి పని చేయని వాడిని పిలిచి వాడిని చెయ్యి ముట్టాడంట. ముట్టగానే ఆ చెయ్యిలోనికి జీవం వచ్చి ఆ చెయ్యి మామూలు చెయ్యిలాగా మారిపోయిందంట. అప్పటి వరకు పని చేయని చెయ్యేది, కొన్ని సంవత్సరాలుగా పని చేయాల. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అతను చూచి అతని చెయ్యి ముట్టాడో, ఆ పక్షవాతం అతనికి పోయి చెయ్యి బాగైపోయి అతని చెయ్యి బాగా పనిచేసే చెయ్యిలాగా, మామూలు చెయ్యిలాగా మారిపోయిందంట. ఇంత మేలు చేస్తే అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పాలా? ఆహా, ఎంత గొప్ప కార్యం చేసినాడు యేసు ప్రభు, ఎంత మంచి కార్యం చేసినాడు యేసు ప్రభు అని చెప్పకుండా ఏమనుకున్నారంట, ఈయన ఎలాగా చంపేద్దామా అని ఆయనకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారంట. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఒక మంచి పని చేసినాడు. ఏం చేసినాడు? ఒక మంచి పని చేసినాడు. ఎన్నో సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి చెయ్యి పని చేయకుండా అయిపోయిన ఒక వ్యక్తికి ఆయన ముట్టి బాగు చేసి స్వస్థపరిస్తే, వాళ్ళు చూసిన వాళ్ళు, ఆ మేలును మంచిని చూసిన వాళ్ళు, వాళ్ళకి ఏమైందంట? కడుపు మంట వేసిందంట. ఏమేసిందంట? కడుపు మంట వేసింది. కాబట్టి ఏం చేసినారు? ఈయన చంపేయాలా, ఈయన బతకనివ్వకూడదు అని ఆయన విరోధంగా వ్యతిరేకంగా ప్లాన్స్ వేసినారంట. ఆయన చేసిందేమో మంచి, కానీ వీళ్ళకి మాత్రం కడుపు మండింది దాన్ని చూసి. అంటే మంచి పనిని చూసి ఇలా కడుపు మండిందంట. అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది ఏంటంటే యేసు ప్రభు కొందరి జీవితాల్లో మేలులు చేస్తే, స్వస్థతలు విడుదలలు చేస్తే, అవతల వ్యక్తులకి అన్నిటికి ఏమవుతుందంట? కడుపు మంట వేస్తుందంట వాళ్ళకి. అరే, వీళ్ళ దగ్గర పోయి వాళ్ళు బాగా అయిపోతున్నారే, వీళ్ళ దగ్గర పోయి మంచిగా మారిపోతున్నారే, వీళ్ళ దగ్గర పోయి బతుకులన్నీ మార్చుకుంటున్నారే అని చెప్పేసి కడుపు మండుతుందంట ఇతరులకి. వేరే వాళ్ళకి చూసినప్పుడు కడుపు మంటేస్తుందంట వాళ్ళకి.
అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మీరేం నేర్చుకోవాలంటే, కొందరికి వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో పక్కన పెట్టండి, సహాయం చేస్తుంటారు. వాళ్ళు రోగాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, లేదంటే చెడు పనులు చేసేటప్పుడు వేరే వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు మంచితనాన్ని బట్టి వాళ్ళు ఎంత చెడ్డ వ్యక్తులైనా సరే, వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు, మేలు అవసరమైనప్పుడు వాళ్ళు మేలు చేస్తుంటారు. అలా మేలు చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కడుపు మండిపోతుంది అనమాట. ఎందుకు? వాళ్ళు చెడ్డ వ్యక్తులు కదా, వాళ్ళు పనికిమాలినోళ్ళు కదా, వాళ్ళు అలాంటి వ్యక్తులు కదా, ఇలాంటి వ్యక్తులు కదా, వాళ్ళకి సహాయం చేస్తున్నారే, వాళ్ళని ఆదుకుంటున్నాడే, వాళ్ళని పట్టించుకుంటున్నారని చెప్పేసి వీళ్ళకి ఏమవుతుందంట, కడుపు మండుతుందంట, కడుపులో మంట వేస్తుందంట, కోపం వస్తుందంట. వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నారా? మంచి చేశారు, మేలు చేసినారు. వాడు చెడ్డ వ్యక్తితో మంచి వ్యక్తితో, వాళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు పక్కన పెట్టు, కానీ వాళ్ళకి సహాయం అవసరమైంది, మేలు అవసరమైంది. వీళ్ళు మేలు చేస్తున్నారు, మంచి చూసినారు. మంచి చేసినప్పుడు ఆ మేలు సహాయం బట్టి మెచ్చుకోకుండా ఆ సహాయం పొందుకున్న వ్యక్తి చెడ్డోడని, పనికిమాలోని వీళ్ళు కడుపు మండింది. అలాంటి గుణం మనలో ఉండకూడదు. మనలో ఎవరైనా, యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా ఇతరులకు ఏదైనా మంచి మేలు చేసినప్పుడు, ఆ వ్యక్తులు పనికిమాలోళ్ళైనా, వాళ్ళ చెడ్డ వ్యక్తులైనా, చెడు పనులు చేసిన వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళకి మేలు అవసరమైంది, సహాయం అవసరమైంది మనం చేసినప్పుడు మనము కడుపు మండిపోకూడదు. వాళ్ళని చూసి కడుపులో మంట అంటే కోపగించుకోకూడదు, సనుక్కోకూడదు. వాళ్ళకి ఎందుకు చేస్తారు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కదా, వాళ్ళు చెడు పనులు చేసిన వాళ్ళు కదా, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కదా అని మనం సనుక్కోవడం, కోపడం ఇలాంటి చేయకూడదు. ఇది మంచిది కాదని దేవుడు చెప్తాడనమాట. అంటే ఇతరులకు మేలు చేసినప్పుడు మనకు కానీ కోపం కానీ కడుపు మంట కానీ వచ్చిందనుకో, అది దేవుడు ఒప్పుకోడు. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఇతరులకు ఎప్పుడైతే మేలు చేస్తారో, ఆ మేలు చేసిన వ్యక్తులను చూసినప్పుడు కోపపడడం కానీ, సనుక్కోవడం కానీ, గొడుక్కోవడం కానీ, కడుపు మంట కానీ ఇలాంటివి యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డల జీవితాల్లోకి రాకూడదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటంటే, ఇతరులకు మేలు సహాయం చేయడం మనం చూసినప్పుడు మనకు కోపం కానీ, కడుపు మంట కానీ, సనుక్కోవడం కానీ ఇలాంటివి రాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. రెండో విషయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 31, 32 నేను చదువుతాను, మీరు వినండి. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టిదురని వారిని అడిగాను. యేసు ప్రభు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పాడంట. ఏం చెప్పాడు? మంచి మాటలు. ఏం చెప్పాడంటే, మందు తాగొద్దండి, వ్యభిచారం చేయొద్దండి, అక్రమ సంబంధాలు జరగకపోవద్దండి, ప్రేమ వ్యవహారాలు వద్దు, అల్లరి చిల్లర తిరగద్దండి, పోకిరీ చేష్టలు వద్దు, కుళ్ళు కుతంత్రాలు వద్దు, మోసాలు కీడులు చేయకూడదు, వేరే ఒకరిని చెడు చేసే పనులు మనం చేయకూడదు, చెడు పనులు చేయొద్దండి, మీ శత్రువులైనా ప్రేమించండి, ఇతరుల కోసం ప్రార్థన చేయండి, ఇతరులకు సహాయం చేయండి, ఇతరులకు మేలు చేయండి, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోండి అని ఇలాగా మంచి మాటలు చెప్తే వాళ్ళు ఏం చేశారంట, రాళ్ళతో కొట్టాలని చూసినారు. యేసుప్రభు ఏం చేసినాడు? మంచి మాటలు చెప్పినాడు. కానీ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు కడుపు మండి రాళ్ళతో కొట్టాలని చూసినారంట. అంటే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళకి ఎందుకు కడుపు మండింది? వాళ్ళందరూ అలాంటి పనులు చేసేవాళ్ళే. యేసుప్రభు ఏం చెప్పినాడు? మీరు మందు తాగదండ్రా అని చెప్పినాడు. ఎవరికి? అక్కడ ఉండే మందు తాగేవాళ్ళకే. అక్కడ ఉండే మందు తాగేవాళ్ళకి, వ్యభిచారం చేసే వాళ్ళకి, అక్రమ సంబంధాలు ఉండే వాళ్ళకి, ప్రేమ వ్యవహారాలతో పనికిమాలిన పనులు చేసే వాళ్ళకి, కుళ్ళు కుతంత్రాలు కలిగిన వాళ్ళకి, మోసాలు చేసే వాళ్ళకి, దొంగతనాలు చేసే వాళ్ళకి, చెడు పనులు చేసే వాళ్ళకి, అబద్ధాలు చెప్పే వాళ్ళకి, గొడవలు పోయే వాళ్ళకి, బూతులు మాట్లాడే వాళ్ళకి, అల్లరి చిల్లర పోకిరీ చేసే పనులు చేసే వాళ్ళకి, అమ్మాయిల వెంట అబ్బాయిల వెంట పడే వాళ్ళకి యేసు ప్రభు మంచి మాటలు చెప్పాడు. మీరు మంచిగా ఉండండి, ఇలాంటి పనికిమాలిన పనులు చేసి మీకు నిందలను అవమానాలను తెచ్చుకోవద్దండి, మీ శత్రువులైనా ప్రేమించండి, అందరి కోసం ప్రార్థన చేయండి, ఇలాంటి మంచి మాటలు చెప్తే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు కడుపు మండి యేసు ప్రభువును రాళ్ళతో కొట్టాలని చూశారంట. అంటే దీని నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం
కొందరికి మంచి మాటలు చెప్పినప్పుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలా, ఇలా ఉండవాలా, ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి ఏమవుతుందంట, అది కోపాన్ని తెప్పిస్తుందంట. సనుక్కుంటారంట, మాకు చెప్తున్నాడే అని కోపము, కడుపు మంటేస్తుందంట. ఇలాంటి పద్ధతి మీలో ఉండకూడదు అని యేసుప్రభువు చాలా ఇది మీకు ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఈ త్రాగుబోతులో, ఈ చెడు పనులు చేసే వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. ఒక అమ్మాయి ఉందనుకో, ఒక అబ్బాయి ఉందనుకోండి, వాళ్ళు ప్రేమ వ్యవహారాలు పెట్టి తమ జీవితాలు నాశనం చేసుకుంటారు అనుకోండి. ఏం మాట, ప్రేమ వ్యవహారం జోలికి పోవద్దండి. ఒక అబ్బాయి జోలికి, ఒక అమ్మాయి జోలికి, ప్రేమ వ్యవహారం జోలికి పోవద్దండి. మీ శరీరాలు మీరు చెడుచుకుంటారు, పెళ్ళికి ముందే నీచమైన పనులు చేస్తారు, అపవిత్ర పడిపోతారు అని చెప్పామనుకో. ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు మా ప్రేమను చెడగొడుతున్నారు, మా ప్రేమకు అడ్డు వస్తుందని చెప్పి కడుపు మండుతుంది, కోపం వస్తుంది వాళ్ళకి. కానీ మనం చెప్పేది ఏంటి, వాళ్ళ మంచి కోసం చెప్తాం, వాళ్ళ మంచి కోసం మంచి జరగాలని చెప్తాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కోపపడి, వాళ్ళ కడుపు మండి మన మీద కోపపడతారు అనమాట. ఇలాగా చాలామందికి కొన్ని విషయాల్లో మంచి మాటలు చెప్పినప్పుడు, మీకైనా కానీ మాకైనా కానీ ఎవరికైనా కానీ, ఒక మందు తాగేవాడికి మందు తాగొద్దురా అని చెప్పినప్పుడు, ఒక వ్యభిచారం చేసే వాళ్ళకి వ్యభిచారం చేయొద్దని చెప్పినప్పుడు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పినప్పుడు, బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులు మాట్లాడొద్దని చెప్పినప్పుడు, మోసాలు కుట్రలు చేసే వాళ్ళకి అలా చేయొద్దని చెప్పినప్పుడు, ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళొద్దండి, అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరగద్దండి, బుద్ధిగా చదువుకోండి అని చెప్పినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనకేమైనా కోపము, సనుగులు, గొనుగులు వస్తున్నాయా? మనకు కూడా కడుపు మండుతుందా? అంటే మంచి మాటలు చెప్పినప్పుడు మన కడుపు మండుతుందా అని మనం చూసుకోవాలి. మొట్టమొదటిగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకేమైనా కడుపు మండుతుందా అనేది చూసుకోవాలి. రెండోదిగా మనకు మంచి మాటలు చెప్పినప్పుడు, మనం చెడిపోయే పరిస్థితుల నుంచి బాగుపోయే పరిస్థితికి మనం తెచ్చే మాటలు చెప్పినప్పుడు, మన జీవితాన్ని మార్చే మాటలు చెప్పినప్పుడు, మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే మాటలు చెప్పినప్పుడు మనకేమైనా కడుపు మండుతుందా, మనకేమైనా కోపం వస్తుందా అనేది మనము పరీక్షించుకోవాలి. మూడోది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి 22 నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి 22 వరకు. మేము ప్రార్థనా స్థలముకు వెలుచుండగా పుతోను అని దయ్యం పట్టినదై సోదు చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఇంకా 22. అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒక యవ్వన అమ్మాయికి, పెళ్ళి కాని యవ్వనస్తురాలకు దయ్యం పట్టింది. ఏమట్టింది? దయ్యం పట్టింది. ఆ దయ్యం పెట్టడం వల్ల ఆ ఊర్లో ఉండి ఒక ఆయన ఆ యవ్వన అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని ఆ దయ్యం ద్వారా, ఆ అమ్మాయి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. మీరు చూస్తారు కదా, ఊర్లో ఎవరైనా దయ్యాలు పెడితే మాకు దేవుళ్ళు వచ్చినారని చెప్పేసి ఊగుతా జడలంతా విప్పేసి ఊగుతూ ఉంటారు. ఎవరన్నా ఏదైనా పోయిందంటే సగినానికి వస్తారంటారు, చెప్తాండా సగినానికి వస్తాంటారా, అట్లా సగినానికి వస్తారు ఈయన దగ్గరికి. ఎవరికి? ఈ యవ్వనస్తురాలు దయ్యం పడితే వీళ్ళేమో కూడా దేవత అది తినుకొని సగినానికి వస్తారనమాట. ఈ యజమానుడు ఏం చేస్తాడు, మీరు ఇంత డబ్బులు పెడితే ఈ దేవత దగ్గర చెప్పిస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టించుకొని ఈ దయ్యాన్ని కొడతా, జుట్టు పట్టుకొని లాగబెట్టి కొడతా, ఆమె ఊగు ఏదో చెప్తే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇట్లా జరుగుతున్నాడు. ఈ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని, ఆ దయ్యం పట్టిన ఆ అమ్మాయిని ఉపయోగించుకొని
డబ్బులు సంపాదించుకునేవాడు. ఆ దయ్యము ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నది. ఒకరోజు ఆ ఊరికి పాస్టర్లు వచ్చినారు. ఎవరు వచ్చినారు? పాస్టర్లు. పౌలు శీల పాస్టర్లు ఆ ఊరికి వచ్చినారు. పౌలు శీల పాస్టర్లు రాగానే ఆ దయ్యము ఈ పాస్టర్లు చూసి గట్టిగా కేకలేస్తుంది. ఎప్పుడైతే గట్టిగా కేకలేస్తుందో ఈ పాస్టర్లు చూసి ఆ దయ్యాన్ని యేసు ప్రభు నామంలో వేలగొట్టేసినారు. ఈ చెడిపోయే స్థితిలో ఉన్న ఆ దయ్యం వలన చెడిపోయిన స్థితిలో ఉన్న ఈ యవ్వన అమ్మాయి ఎప్పుడైతే ఆ పాస్టర్లు వచ్చి ఆ దయ్యాన్ని వెలగొట్టేశారో ఆ అమ్మాయి జీవితం బాగైంది. ఏమైంది? ఆ అమ్మాయి జీవితం బాగైంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి జీవితం బాగైందో ఈమె యజమానుడు డబ్బులు లాక్కుంటా అన్నాడు కదా, ఈ అమ్మాయిని యూజ్ చేసుకుని ఉపయోగించుకొని, ఇతను ఏం చేశాడంటే ఆ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పాస్టర్లను కొట్టించి బట్టలన్నీ చింపేసి జైల్లో వేపించేసినాడు. ఏం చేసినాడు? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే ఈ పాస్టర్లు ఏం చేసినారు? ఆ దయ్యాన్ని వెలగొట్టేసి ఆ అమ్మాయి జీవితాన్ని బాగు చేసినారు. చెడిపోతున్న ఆ అమ్మాయి జీవితాన్ని బాగు చేసినందుకు వ్యక్తులకి ఏమైంది? కడుపు మండింది. కడుపు మండి ఈ పాస్టర్లు కొట్టించి జైల్లో వేయించారు, బట్టలన్నీ చింపేసి వీధులు అంతా లాగి. చాలా చోట్ల ఇది జరుగుతుందన్నమాట. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, పాస్టర్లు, క్రైస్తవులు కొన్ని ఊర్లకు వెళ్ళి అక్కడ త్రాగుబోతులను, వ్యభిచారులను, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళని, దయ్యాలు పట్టిన వాళ్ళని, చెడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని మారుస్తుంటే ఆ ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఈ పాస్టర్లను కొట్టేది, బెదిరించేది, క్రైస్తవులని తిట్టేది, వాళ్ళని కొట్టేది, హింసించేది, బైబిల్ చింపేసేది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నారా? చెడిపోయిన బ్రతుకులు మారుస్తున్నారు, త్రాగుబోతులు మారుస్తున్నారు, వ్యభిచారులు మారుస్తున్నారు. క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, పాస్టర్లు, సేవకులు, క్రైస్తవులు త్రాగుబోతులు మారుస్తున్నారు, మందు తాగే వాళ్ళు మారుస్తున్నారు, వ్యభిచారులు మారుస్తున్నారు, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు మారుస్తున్నారు, దయ్యాలను వెలగొడుతున్నారు, రోగాలతో ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నారు, చెడు పనులు, ప్రేమ వ్యవహారాలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న యవ్వనస్తులందరినీ మంచి మార్గంలో మారుస్తుంటే ఆ ఊళ్ళో ఉండేలు ఏం చేస్తున్నారు? ఈ మంచిగా మారుస్తున్న వాళ్ళని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అంటే దీని నుంచి నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒక చెడిపోయిన వ్యక్తులని మంచి మార్గంలోకి నడిపిస్తుంటే, బాగు చేస్తుంటే మనకేమైనా కడుపు మండుతుందా అని మనం పరీక్షించుకోవాలి. వాళ్ళు త్రాగుబోతులే, వాళ్ళు వ్యభిచారులే, వాళ్ళు అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళే, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళే, వాళ్ళు చెడు పనులు చేసే వాళ్ళే, దొంగలే, మోసాలే. అలాంటి వాళ్ళని మంచి మార్గంలోకి మారుస్తున్నారు కొందరు వ్యక్తులు. ఆ మందు తాగే వాళ్ళని మందు మానిపిస్తున్నారు, బీడీ సిగరెట్ తాగే వాళ్ళని మానిపిస్తున్నారు, అక్రమ సంబంధాలు మానిపిస్తున్నారు, చెడు పనులు చేసే వాళ్ళని మానిపిస్తున్నారు, మోసాలు కుట్రలు చేసే వాళ్ళు మానిపిస్తున్నారు, దొంగలు మానిపిస్తున్నారు, ఈ ప్రేమ వ్యవహారాలన్నింటినీ మానిపిస్తున్నారు, తమ జీవితాలను చెడిపోకుండా మానిపిస్తున్నారు. ఇలాగ మంచి మార్గంలోకి నడిపిస్తున్న వాళ్ళని చూసి మనకేమైనా కడుపు మండుతుందా అని మనం పరీక్షించుకోవాలి. వాళ్ళు చెడిపోయినారు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళని మంచి మార్గంలోకి నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి మనకేమైనా కడుపు మండుతుందా, మనకేమైనా కోపం వస్తుందా అనేది మనము చూసుకోవాలి. మూడవది. నాలుగవది, అదే యోహాను పత్రిక అదే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, కొంతమంది పాస్టర్లు, కొంతమంది దేవుని బిడ్డలు యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? కొన్ని ఊర్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే ఆ ఊర్లో ఉండే అన్య మతస్థులు ఆ యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న వారిని పట్టుకొని కొట్టి హింసించి జైల్లో వేసి మళ్ళీ బెదిరించారంట, భయపెట్టారంట. మీరు ఇట్లాగా యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదు, చెప్పకూడదు, చెప్తే మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరించారంట. అయితే వీళ్ళు ఆ బెదిరింపులకి ఏమీ బెదిరిపోకుండా
ఆ జైలు నుంచి బయటకు వస్తేనే మరలా ఆ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రకటించారంట యేసుక్రీస్తు సువార్తని. దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది చాలా ఊర్లకు వెళ్ళి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు సువార్త అంటేనే ఏంటి? మంచిది. ఏంటి? మంచిది అంటే బ్రతుకులు మార్చేదాన్ని ప్రకటిస్తున్నారు, జీవితాన్ని మార్చేదాన్ని ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే వాళ్ళని, ఆ బ్రతుకులు మార్చేదాన్ని, ఆ జీవితాన్ని మార్చేదాన్ని ప్రకటిస్తుంటే అక్కడుండే అన్యజనులు యేసుక్రీస్తుని గురించి ప్రకటించద్దండి అని హింసిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారంట కొంతమందిని. అంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం మంచిది. యేసుక్రీస్తు సువార్త వలనే అనేక మంది మార్చబడుతున్నారు. దొంగలు మార్చబడుతున్నారు, వ్యభిచారులు మార్చబడుతున్నారు, త్రాగుబోతులు మార్చబడుతున్నారు, అక్రమ సంబంధాలు కలవాళ్ళు మార్చబడుతున్నారు, చెడు పనులు చేసేవాళ్ళు మార్చబడుతున్నారు. ఒక్క యేసుక్రీస్తు సువార్త వలనే ఈ దేశంలో, ప్రపంచంలో అందరూ మార్చబడుతుంది. కేవలం యేసుక్రీస్తు సువార్త ప్రకటించడం వల్లే, సువార్తను ప్రకటించడం వల్లే అందరూ మార్చబడుతున్నారు. అయితే ఈ సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళకి, మంచిగా మారుస్తున్న వాళ్ళని చూసి అనేక మంది కోపగించుకుంటున్నారంట, అనేక మంది కడుపు మండిపోతుందంట. దీని నుంచి నేనేమి చెప్పాలనుకున్నా అంటే, సువార్త ప్రకటిస్తుంటే నీకేమైనా కడుపు మండుతుందా? యేసుక్రీస్తు గురించి చెప్తుంటే నీకేమైనా కడుపు మండుతుందా అనేది మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు గురించి చెప్పడం అంటేనే ఒకటి మంచి జీవితంలోనికి నడిపించడం. పాస్టర్లు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చర్చిల్లోనూ, కుటుంబ ప్రార్థనలోనూ, వీధులోనూ ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు అంటే, క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మంచితనాన్ని ప్రకటిస్తున్నారు, బ్రతుకులు మారుస్తున్నారు, మంచి మార్గంలోకి నడిపిస్తున్నారు అని. ఒక్క క్రిస్టియానిటీ తప్ప, ఒక క్రైస్తవం తప్ప మరి ఏది కానీ దొంగలు మార్చినట్లు, వ్యభిచారులు మార్చినట్లు, మందు తాగేవాళ్ళు మార్చినట్లు, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు మార్చినట్లు, మరి ఎక్కడ చెడు పనులు చేసే వాళ్ళు మార్చినట్లు మరి దేంట్లోనే మీరు చూడరు. మార్చిందంటే అది ఒక క్రైస్తవం దానికి మాత్రమే సాధ్యం, ఒక యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యం. ఒక చెడిపోయిన బ్రతుకును మారుస్తున్నారంటే ఒక క్రైస్తవులకు మాత్రమే సాధ్యం అది. మరి ఎవ్వరికి కానీ, మరి దేంట్లో అయినా కానీ చూడండి, ఎక్కడ కనిపించదు. ఒక క్రైస్తవులకు మాత్రమే చెడిపోయిన వాళ్ళని మారుస్తుండే ఆ పరిస్థితి ఉంది. మరి ఇలాగ మంచి వ్యక్తులు మార్చడానికి సువార్త ప్రకటించే వాళ్ళని చూస్తే నీకేమైనా కడుపు మండుతుందా అనేది పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చెప్పే కదా, ఇవన్నీ ఎవరికి సంబంధించినోటి? అన్య జనులకు సంబంధించినోటి. 4 చెప్పిన. మొట్టమొదటి అంటే అన్యజనులు మంచి మేలు చేస్తుంటే, సహాయం చేస్తుంటే కడుపు మండుతుంది అన్నమాట. వాళ్ళకి చేస్తాను సహాయము, వాళ్ళకి సహాయం చేస్తాండ్రే, వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళకి మేలు చేస్తున్నారని కడుపు మండుతుంది. రెండోదిగా చెడిపోతున్న బ్రతుకులు మారుస్తుంటే ఆ మార్చే వాళ్ళని చూసి కూడా కడుపు మండుతుంది అన్ని జనులకి. మూడోదిగా మంచి మాటలు చెప్తుంటే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు చెడు పనులు చేస్తున్నారని, ఈ చెడు పనులు విడిచిపెట్టండి, ఈ పాడు పనులు విడిచిపెట్టండి అని చెప్తుంటే వాళ్ళకి కోపం వస్తుంది. నాలుగోది యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే వారికి కోపం వస్తుంది, వారికి కడుపు మండుతుంది. ఈ ఎవరు సంబంధించోడి? అన్యజనులకు సంబంధించోడి. మరి మన దగ్గర రావాలి కదా. మరి క్రైస్తవులు కూడా ఏ విషయాల్లోనా కడుపు మండుతుందా, కోపం తెచ్చుకుంటున్నారా అని మనల్ని పరీక్షించుకోవాలి. క్రైస్తవులు ఏ విషయంలోనా కడుపు మండుతుందా, కడుపు మంటేస్తుందా అంటే కోపం కానీ సనుగులు కానీ వస్తాయా? వస్తాయి. వస్తాయి, నేను చెప్తా. క్రైస్తవులకి ఎప్పుడు కడుపు మంటేస్తుందంటే ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు సనుక్కుంటారు, ఎప్పుడు విసుక్కుంటారు, ఎప్పుడు ఈసడించుకుంటారు అంటే నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పను, క్రైస్తవుల గురించే చెప్తా చూడండి. ఎప్పుడంటే అమ్మా మీరు కుటుంబ ప్రార్థన రండి అని చెప్పి పంపించినాం అనుకో, అప్పుడు కొందరు సనుక్కుంటా ఉంటారు. కొందరికి ఎప్పుడు కుటుంబ ప్రార్థన, అప్ప ఈరోజు మళ్ళీ కుటుంబ ప్రార్థన పోవాలా అని సనుగులు, కొందరు కోపాలు, కొందరు కడుపు మంటలు, ఈరోజు మళ్ళీ కుటుంబ ప్రార్థన పోవాలా. రెండోది ఈరోజు ఆదివారం చర్చికి రండి
కూలి పని పోవద్దనమ్మా, ఫంక్షన్లకు పార్టీలు కాదమ్మా, చర్చికి రండి అంటే అప్పుడు కడుపు మంట కొందరికి, అప్పుడు కోపము, మాకు కూలి పని లేకుండా చేస్తాండ్రే, మమ్మల్ని ఫంక్షన్లు పోనీయకుండా చేస్తాండ్రే, పెళ్ళిళ్ళు పోనీయకుండా చేస్తాండ్రే, చర్చిలు రమ్మంటాండ్రే, ఆదివారం చర్చిలో ఒక పూట ఒక వారం బాకపోతే ఏమన్నా అయిపోతుందా, కొంపలు మునిగిపోతాయా అని బయటికి చెప్పకపోయినా మనసులో ఆ సనుగులు, ఆ కోపము, ఆ ద్వేషము, ఆ కడుపు మంట ఉంటుందన్నమాట. ఏమో ఈరోజు ప్రార్థన చేయాలా, ఏమో ఈరోజు పాటలు పాడాలా, ఏమో ఈరోజు చర్చికి రాలా, ఏమో ఈరోజు ఉపవాస ప్రార్థన రాలా, ఏమో ఈరోజు దేవుని పనికి రాలా అంటే కొంతమంది కడుపు మంట, కొంతమంది కోపం, కొంతమంది అలుగులు, కొంతమంది సనుగులు, ఇలాంటివి కూడా క్రైస్తవుల్లో ఉన్నారు. నేను బయట విషయాల గురించి చెప్పట్లే, వాళ్ళు తిట్టే విషయాల గురించి చెప్పట్లే, ఈ విషయాలకు కూడా సనుక్కుండే వాళ్ళు, కోపడిపోయే వాళ్ళు, కోపాలు తీసుకుని కడుపు మండుకుండే వాళ్ళు ఉన్నారు. అట్లేమని మీరు ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ ప్రార్థన రాండమ్మా, ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది అన్నప్పుడు ఏం కుటుంబ ప్రార్థన పోవాలని ఏమైనా సనుక్కుంటున్నారా, కోపడుతున్నారా, కడుపు మంటేస్తుందా, కోపగించుకుంటున్నారా? ఆదివారం చర్చికి రాండమ్మా అంటే మీకేమైనా కడుపు మంటగా, కోపంగా, సనుగులుగా ఉందా? లేదా దేవునికి సంబంధించిన పని ఏదైనా చెప్తే మీకు కడుపు మంటగా, కోపంగా ఏమైనా ఉంటే జాగ్రత్త. ఎందుకు? యజమానుడు గద్దిస్తాడంట. ఏం చేస్తాడు? అన్యులకైనా అవకాశం ఇస్తాడేమో, అన్యుల విషయంలో అయినా సహిస్తాడేమో, విశ్వాసుల విషయంలో మాత్రం అస్సలు సహించడు యేసుప్రభు. ఎందుకంటే అన్యులకు తెలియదు, వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేదు కాబట్టి, వాళ్ళు ఇంకా మంచి మార్గంలోకి రాలేదు కాబట్టి, వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలియదు కాబట్టి, వాళ్ళు చేసేదే మంచిది అనుకుని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైనా సరేలే నెక్స్ట్ టైం చెప్దామని ఉంటాడు తప్ప, విశ్వాసులు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడే అన్నీ ఉంటాయన్నమాట. మేము కూడా చాలామందికి చాలా విశ్వాసం చెప్తూ ఉంటాం. కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మాకు అప్పుడే అర్థమైపోతుంది, వాళ్ళ ముఖం చూసినప్పుడు, వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు అప్పుడే అర్థమైపోతుంది. వీళ్ళు సనుక్కుంటారా, గొడుక్కుంటారా, వీళ్ళు కడుపు మంటేస్తుందా, కోపడుతున్నారు, లేకపోతే మామూలుగా ఉన్నారని మాకు తెలిసిపోతుంది. కుటుంబ ప్రార్థన గురించి చెప్పినప్పుడు కొంతమంది పంపిస్తామా, వాళ్ళు మీ కుటుంబ ప్రార్థన చేశారంటే అప్పుడే సనుక్కుంటా అంటారు, వాళ్ళు అప్పుడే గునుక్కుంటా అంటారు, అప్పుడే కోపాలు వస్తుంటాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదా, ఇవన్నీ ఏంటి? మంచిదా చెడ్డదా? మంచి చేసేందుకు నీకు మండుతుంటే, నీ కడుపు మంటేస్తుంటే యేసుప్రభు నిన్ను చూసి నా బిడ్డ అంటాడా? బెండు తీసేస్తాడు. ఏం చేస్తాడు? బెండు తీస్తాడు. ఎందుకు? మంచికి నువ్వు అడ్డుపడుతున్నావు కాబట్టి. యేసుప్రభు వచ్చిందే మంచి చేయడం కోసము, ఆ మంచికి నువ్వు అడ్డుపడుతున్నావు అనుకో, ఏం చేస్తాడు? బెండు తీయేస్తాడు అన్నమాట. అర్థమవుతుందా? ఒకరు మేలు చేయడానికి నువ్వు అడ్డుపడుతున్నావు అనుకో, నీ బెండు తీస్తాడు ఖచ్చితంగా. ఒకరిని బాగు చేస్తుంటే నువ్వు అడ్డుపడుతున్నావు అనుకో, నీ బెండు తీస్తాడు. ఒకరు సువార్త ప్రకటిస్తుంటే నువ్వు అడ్డుకున్నావు అనుకో, వాళ్ళెందుకు చెప్పేది, వాళ్ళకిందుకు సువార్త చెప్పేది, వాళ్ళకిందుకు యేసుక్రీస్తు గురించి చెప్పేది అని నువ్వు అన్నావు అనుకో, క్రైస్తవుడు అయ్యిండు కూడా, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా విన్నర్లే, వాళ్ళు మారర్లే, వాళ్ళకి ఏదో సువార్త చెప్పేది అని అన్నావు అనుకో, నీకు బెండు తీస్తాడు. కుటుంబ ప్రార్థన రండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పినప్పుడు సనుక్కున్నావు, గొనుక్కున్నావు అనుకో, నీ కుటుంబం చల్లా చెదురు అయిపోయి ఉంటుంది. అంటే నీ కుటుంబం యొక్క బెండు తీస్తాడు. అర్థమైందా? క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు సనుగులు కానీ, గొనుగులు కానీ, కడుపు మంటలు కానీ పరిస్థితులు ఉంటే జాగ్రత్తగా మీరు చాలా డేంజర్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎందుకంటే నేను చాలామందిని చూసాను అనమాట, వాళ్ళు చెప్పకపోయినా నాకు తెలిసిపోతాయి అన్నమాట. మా ప్రార్థన రండిరా, కుటుంబ ప్రార్థన రండి, ఆదివారం చర్చికి రండి అన్నప్పుడు కొన్నిసార్లు బాగా వింటారు, కొన్నిసార్లు కడుపు మంటలు, సనుక్కోడాలు, గొనుక్కోడాలు, ఇలాంటివన్నీ మీరు ఇంట్లో గొనుక్కున్నా ఇనుకున్నా కూడా నాకు ఇక్కడ చెవుల్లోకి దేవుడు వినిపిస్తాడనమాట. నేను మా ఇంట్లో కూర్చొని మీరు మీ ఇంట్లో గొనుక్కున్నా సనుక్కున్నా నాకు అక్కడ బాగా రీసౌండ్లో పెట్టినట్టు వినిపిస్తాయి.
కాబట్టి మంచి విషయాలు చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి విషయాలు చెప్పినప్పుడు మీరు మంచిగా తీసుకోకుండా సనుగులు గొనుగులు కోపాలు గీపాలు చేస్తున్నారనుకో, మీకు దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు ప్రతిఫలం. కాబట్టి కుటుంబ ప్రార్థన విషయంలో కానీ, ఆదివారపు ఆరాధన విషయంలో కానీ, మీ సేవకుడు మీకు చెప్పే మంచి మాటల విషయంలో కానీ, మీ సేవకుడు మీకు చెప్పే వాటి విషయంలో కానీ మీరు నిర్లక్ష్యం చేసినా, మీరు కోపగించుకున్నా, మీరు సనిగినా, మీరు గొనుక్కున్నా మీ జీవితము, మీ కుటుంబ జీవితము భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. అన్యుల గురించి నేను చెప్పట్లే, మీకే చెప్తున్నా. ఏ విషయాల్లో? కుటుంబ ప్రార్థన విషయంలో కానీ, ఆదివారం సంఘారాధనల విషయంలో కానీ, దేవునికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ సేవకుడు మీకు చెప్పే విషయాల్లో కానీ, ఏ ఒక్క విషయంలో అయినా నువ్వు అంత సనుక్కున్నా, అంత గొనుక్కున్నా, అంత కోపడినా మీ పరిస్థితులు తారుమారైపోతాయి, మీ కుటుంబ పరిస్థితులు తారుమారైపోతాయని చెప్పేసి జ్ఞాపకం పెట్టుకుని భయంగా ఉండండి. అర్థమైందా? మంచి చేసినప్పుడు నీ కడుపు మంటగా ఉందనుకో, ఆ మంటతోనే దేవుడు మండించేస్తాడు, కాల్చి పారేస్తాడు. కాబట్టి ఆ విషయాల్లో మనం ఎలా ఉన్నాం? నేను మంచివాడిని అనేందుకు మీ కడుపు మంటగా ఉందా అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. చాలామంది విశ్వాసాలు అట్లా ఉంటుందన్నమాట. నేను మంచి మాటలు చెప్తే, వాళ్ళకి మంచి జరిగే మాటలు చెప్తే, నా మీద కోపగించుకున్న వాళ్ళు, నా మీద సనుక్కున్న వాళ్ళు, నా మీద గొనుక్కున్న వాళ్ళు, కడుపు మండి మూతి నల్లగా చేసుకొని పెట్టుకున్న వాళ్ళు ఎంతోమందిని చూసిన. పెట్టుకొని పోయినారు, ఇప్పుడు వాళ్ళ జీవితాలు తారుమారు అయిపోయినాయి కూడా చూసిన. ఇప్పుడు లబో దిబో కొట్టుకుంటున్నది కూడా చూస్తాను. ఆ రోజు నేను మంచి మాటలు చెప్పింట, చక్కగా చెప్పింట. ఇట కాదమ్మా దేవుడు ఇలా చేయమన్నాడు, ఇట కాదనన్నా దేవుడు ఇలా చేయమన్నాడు, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండద్దండి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పేసి మంచిగా చెప్పింట. అది వాళ్ళకి నచ్చిండదు. వాళ్ళు నచ్చక సనుక్కుంటారు, గునుక్కుంటారు. నేనేదో వాళ్ళకి వ్యతిరేకమైనట్టు, వాళ్ళకి ఏదో చెడు చేస్తున్న రకంగా వాళ్ళు ఫీల్ అయిపోయి నా మీద సనుక్కోవడం, గునుక్కోవడము అలాంటివి చేస్తుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాను నేను మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరైతే సనుక్కున్నారో, గొనుక్కున్నారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడు మీకు చెప్పే వాటి విషయంలో మీరు ఎలా ఉంటున్నారు. కుటుంబ ప్రార్థన విషయంలో, ఆదివారం సంఘారాధన విషయంలో, దేవునికి సంబంధించిన విషయాల్లో, మీ సేవకుడు మీకు చెప్తున్న వాటి విషయంలో మీ ప్రవర్తన ఎలాగుంది? నేను మంచివాడిని అయినందుకు మీ కడుపు మంటగా ఉందా, లేకపోతే నేను మంచివాడిని అయినందుకు మీరు సంతోషిస్తున్నారా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, ఒకవేళ మనకేమైనా కడుపు మండే పరిస్థితులు ఉంటే ఈ రోజుతో అయినా వాటిని విడిచిపెట్టి, మంచివారు మంచి మాటలు చెప్పినప్పుడు, మంచి చేసినప్పుడు మనం కూడా సంతోషించి ఆనందించేలాగా, కడుపు మంట లేకుండా సంతోషించేలాగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవ, యేసుని బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో నేను మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మీరు మాట్లాడినారు ప్రభా, మంచిగా ఉన్నందుకు నీకేమైనా కడుపు మంటగా ఉందా అని మరొకసారి ప్రభా మమ్మల్ని గద్దిస్తున్నందుకు, హెచ్చరిస్తున్నందుకు ప్రభా ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మా జీవితంలో ఒకసారి పరీక్షించుకోవడానికి సహాయం వచ్చాను ప్రభా. మంచి పనులు చేసినప్పుడు, మంచి వాటిని చూసినప్పుడు, మంచి వారిని చూసినప్పుడు మాకేమైనా కడుపు మంటగా ఉంటుందా, మాకేమైనా కోపం వస్తుందా, మాకేమైనా సనుగులు గొనుగులు మా జీవితాలు ఏమైనా ఉన్నాయా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం తెచ్చేది ప్రభా. మంచి వాళ్ళని చూసినప్పుడు, మంచి పనులు చూసినప్పుడు, మంచి వాటిని చూసినప్పుడు ప్రభా
మా కోపము, ఆవేశము, సనుగులు, గొనుగులు ఉండకూడదు నాయన. మా జీవితాలు ఎప్పుడు సంతోషకరమైన వాటి జీవితమే మా జీవితంలో ఉన్నట్లు ప్రభావ మీరు కృప చూపించండి అయ్యా. ఎంతోమంది తండ్రి ఎంతోమందికి మంచి మేలు చేస్తున్నారు ప్రభా, సహాయం చేస్తున్నారు తండ్రి, చెడిపోయిన వారిని మారుస్తున్నారు ప్రభా, సువార్తను ప్రకటిస్తున్నారు తండ్రి, కుటుంబ ప్రార్థన గురించి చెప్తున్నారయ్యా, సంఘపు ఆదివారపు ఆరాధన గురించి చెప్తున్నారు తండ్రి. మాకు ఎన్నో మంచి మాటలు చెప్తున్నారు ప్రభా. అలా చెప్పినప్పుడు మేము వాటిని మంచిగా తీసుకుంటున్నామా, లేకపోతే వారి మీద కోపపడుతున్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం తెచ్చేది తండ్రి. అలా కోపగించుకునే స్వభావం మాలో లేకుండా నాయన మంచి మాకు ప్రకటించినప్పుడు తండ్రి, మాలో కోపగించుకునే స్వభావం, సనుగులు గొనుగులు లేని స్వభావం లేకుండా నాయన మంచి మనసుతో స్వీకరించే ఆ గుణాన్ని మాకు అందరికీ దయచేయండి ప్రభా. కృపగల నామంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని అలాగా తీర్చిదిద్దమని బ్రతిమలాడుకుంటూ, ఒకవేళ ఇంతకుముందు మేము అలాంటి విషయాల్లో ఎప్పుడైనా కోపడుంటే, సనుక్కుంటే, గొనుక్కుంటే ఈ రోజు నుంచి అయినా ప్రభా వాటన్నిటిని విడిచిపెట్టేసినైనా మంచి మనసుతో వాటిని స్వీకరించడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. ప్రభు చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగ మన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేసిన పనులు దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమకు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా మంచి వారినైనా మా కడుపు మంటగా కాకుండా మంచి మనసుతో మేము స్వీకరిస్తామని తీర్మానించుకున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడని నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.